నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగుటూరు నియోజకవర్గంలో సాగునీటి సమస్య తలెత్తకుండా చూడండి, అధికారులకు సూచించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కాకినాడ సముద్ర తీరానికి పెరుగుతున్న పర్యాటకులు, భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచామన్న కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ రామ్మోహన్ రెడ్డి. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్, నిందితులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తింపు. జేఎన్టీయూకే ప్రాంగణంలో పుస్తకశాల ప్రారంభం, ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ. మత్స్య వృత్తి చేస్తూ జీవనోపాధి కోల్పోయిన వారికి ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం అందజేసినట్లు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధ్యక్షతన కోరంగిలో ఈ కార్యక్రమం జరిగింది. కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు నష్టపరిహారం అందజేసినట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తెలియజేశారు. మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలియజేశారు. గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి అత్యధిక స్థానాలు గెలిపించినందుకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. ఓఎన్జీసీ పైప్ లైన్ వేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరీమణులు వేట దొరక్క జీవనోపాధికి గడగ్గా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఓఎన్జీసీ కంపెనీ వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది. ఆ రోజు ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ద్వారా అందించింది. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు, ఆ పేరు ఎప్పుడూ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఓఎన్జీసీ మేం పైప్ లైన్ వేస్తున్నాం, మా వల్ల చేపలు దొరక్క ఈ ప్రాంతంలో మత్స్యకారులు నష్టపోతున్నారు, వారికి మా వంతు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే ముఖ్యమంత్రి నా జోబీలో నుంచే నేను తీసిచ్చాను, నేనే పెద్ద మొనగాడిని, నా వల్లే వచ్చిందని ప్రగల్భాలు పలికడమే కాకుండా రేపు 2019లో మీరు తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓట్లు వేస్తే ఈ పథకం మీకు రాదని ప్రగల్భాలు పలికారా లేదా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే పథకాన్ని కొనసాగింపుగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవ శాసనసభ్యుడు శ్రీ సుబ్బరాజు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 6 మాసాలైంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులం 6 మాసాల నుంచి శాఖల వారీగా సమీక్షలు చేశాం. ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం, అప్పులు 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 తప్ప ఏ శాఖలో చూసినా సిల్లి గవ్వ కూడా లేదు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 12.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డికి అడుగుతున్నాను, 12.5 లక్షల కోట్లు అప్పు తీసుకొని 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మన అకౌంట్లో వేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. అదే నిజమైతే మిగిలినటువంటి 10 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను. ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా? ఎక్కడైనా ఒక డ్రైన్ కట్టారా? ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చిందా? మీ గ్రామాల్లో ఒక పాఠశాల కట్టారా? ఎక్కడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు. అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా మొత్తం దోచుకొని ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసేసారు. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి తెలుసు, మరి మా కుటుంబం కూడా ఫిషింగ్ బోట్ల వ్యాపారం చేశాం. ఇదివరకు ఉదయం వెళ్తే సాయంత్రానికి మూటలతో సరుకులు వచ్చాయి, కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ ఒక పక్క ఓఎన్జీసీ కానీ ఇతర సంస్థలు వచ్చి ఇక్కడ డ్రెడ్జింగ్ చేసినటువంటి కారణాల వల్ల కానీ చాలా సముద్ర సంపద లోపలికి వెళ్ళిపోతా ఉంది. దాన్ని తీసుకురావాలంటే చాలా కుటుంబాలు
ఇవాళ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ నష్టపరిహారాన్ని మరి ఇవాళ తీర ప్రాంతంలో అందించడం అనేది ఒక మంచి శుభ కార్యక్రమం. మన ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి ఏకైక వర్గం మత్స్యకార వర్గాలని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకున్నాయంటే దానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. దానికోసమే ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఓఎన్జీసీకి సంబంధించి ముమ్మిడివారి నియోజకవర్గంలో 20,878 మందికి 63,250 రూపాయలు చొప్పున 132 కోట్ల 5,33,500 రూపాయలు ఒక్క ముమ్మిడివర నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి శాసనసభ్యులకు ఒకసారి గట్టిగా మనం అందరం కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నాం. ఉంగుటూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకూడదని చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అధికారులకు సూచించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో జలవనరులు, డ్రైన్లు, వ్యవసాయ, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారులు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో పంట, మురుగు బోదెల నిర్వహణను పూర్తిగా విస్మరించిందని అన్నారు. మురుగు బోదెల ప్రక్షాళన చేపట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలియజేశారు. ఆక్వా చెరువుల నుంచి వచ్చే మురుగుతో తాగు, సాగునీరు కలుషితం కాకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అందరూ కూడా ఇది చాలా మంచి మీటింగ్ గా జరిగింది. అందరూ కూడా ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పారు. కాకపోతే మనం ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా ఉండటం కాదు. మీరందరూ కూడా ముందు దీన్ని తీసుకోవాల్సిందే. మనకి 4 డీసీ ప్రెసిడెంట్లు ఉన్నారు. 4 డీసీ ప్రెసిడెంట్లు కూడా ముందు ఇన్స్టిట్యూట్ తీసుకుని వాళ్ళ కింద ఉన్న మన డబ్ల్యూఏఎల్ దగ్గర మొత్తం అందరూ కూడా ఆ సమాచారాన్ని సేకరించాలి. అంటే మనకి 23 మంది ఉన్నారు మనకి ప్రెసిడెంట్స్ ఇక్కడ వచ్చేటప్పుడు నియోజకవర్గంలో. మీ కింద నెంబర్లు అందరూ కూడా దగ్గర సుమారుగా మనకి 300 మంది, అంటే 13 మైనర్ ఇరిగేషన్ ఉన్నాయి. అందరూ కలిస్తే మనం నియోజకవర్గం అంతా కూడా 300 మంది, అంటే పదవుల్లో ఎవళ్ళు ఉన్నా ఎలా ఉన్నా మన అందరి లక్ష్యం ఒకటే, మనకు ఉన్న సమస్యను తీసుకురావటం. మీరు ఒక రాతపూర్వకంగా, ఎందుకంటే మీరు అక్కడ క్షేత్రస్థాయిలో ఎప్పటి నుంచో వ్యవసాయం చేసి అన్నీ ఉన్నారు కాబట్టి మీరందరికీ కూడా దానిపై పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే అధికారులు అందరూ కూడా మనకి విల్లింగ్ ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అంటున్నారు. వాళ్ళ ద్వారా మొత్తం అన్నింటినీ కూడా కాలువల్ని, ఎందుకంటే ఈ కాలువల ద్వారా మనకు మంచినీరు, తాగునీరైనా సాగునీరైనా మన కాలువల ద్వారానే మనం అందరం కూడా ఆధారపడి ఉన్నాం. మీరు ఎందుకంటే మంచి పదవుల్లో ఉన్నారు. మీ అందరూ కూడా ఈరోజు ఆ పదవులకు వన్నీ తెచ్చేటట్టు మీ అందరి ద్వారా ప్రతి కాలంలో చేసి ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే గతంలో జరగలేదు, గతంలో ఏదో జరిగింది అంటున్నారు. వాటిలన్నింటినీ కాకుండా మీరు కూడా కూర్చొని డిస్కస్ చేయండి ఎప్పటికప్పుడు చేసుకుని. అలాగే మీరు అధికారుల దగ్గరకు కూడా వెళ్ళి చేస్తే కంపల్సరీ మన అందరం కూడా ఇవన్నిటిని మన నియోజకవర్గంలో, మన రాష్ట్రంలోనే ఇరిగేషన్ చూడాలంటే మన దగ్గరకు వచ్చేటట్టు చేయగల సత్తా మన అందరికీ ఉంది. ఎందుకంటే అందరితో కలిపి ఏమేం కావాలో అందరికి కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు అధికారులు కూడా అలాగే ఉన్నారు. మనకి ఈ కార్యక్రమానికి వచ్చిన 4 మండలాల ఎంఆర్ఓలకి, అలాగే మన అగ్రికల్చర్ ఆఫీసర్లకి, అలాగే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, మన ప్రజా ప్రతినిధులకి, పెద్దలకి, అందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా ఇలాగా ఈ నెలాఖరులోపు ఒక 15 రోజుల్లో పండగ వస్తుంది. పండగ అయిపోయిన తర్వాత మనం అందరం కూర్చునేటప్పటికి మీరందరూ కూడా మీ సమస్యలని పేపర్ మీద పెట్టి మీరు ఏమేమి డిస్కస్ చేశారో అవన్నిటిని కూడా మాట్లాడుకుని దాన్ని ఎలాగ, అంటే మనకు ఇప్పుడు అన్నీ కూడా చేయటం అవ్వదు కాబట్టి మనం రేపు మే నెలలో వచ్చేసరికి దాన్ని గ్రాండ్ రూపంలో తీసుకొచ్చేటట్టు బాధ్యత నేను తీసుకుంటాను. మీరు అందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు అన్నింటినీ కూడా మీరు పేపర్ రూపంలో రాసిస్తే మనకి ఆక్రమణ తొలగించే విధంగానే మన అందరి ప్రయత్నం ఉంది.
సామర్లకోట ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు సీడీపీఓ జి ఉషా అధ్యక్షతన శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్యదశ నుంచి స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలపై అవగాహన వంటి వాటిపై వైద్య అధికారులు వై హిమావతి, పరదేశులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 1 వై శివరామకృష్ణయ్య, విద్యాశాఖ అధికారి 2 పి పుల్లయ్య, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ సంతోష్ కుమారి, జగదీశ్వరి, సతీష్, శ్రీనివాస్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. దాన్ని కిషోరి వికాసం అంటే ఏంటి అది కూడా చెప్తారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్స్ కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కామన్గా మనం ఈ క్లాసులన్నీ వెళ్ళాం. ఎలా ఫుల్ టైమ్ రిఫ్రెష్మెంట్స్ ఇదంతా కూడా ఈ ట్రైనింగ్లో భాగం. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా భవిష్యత్తులో వస్తుంది. దీనికి మనం పిలిచిన వాళ్ళు ఎవరు అంటే ట్రైనింగ్ తీసుకోవడానికి పిలిచిన వాళ్ళు ఎవరు అంటే మన స్కూల్ టీచర్స్. ప్రతి స్కూల్ గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక మోడల్ టీచర్, అంటే రేపు పొద్దున్న కిషోరి వికాసానికి ఆ స్కూల్ నుంచి వాళ్ళు మోడల్ టీచర్గా ఉంటారు. అదేవిధంగా ఆ ఊళ్ళో యాక్టివ్గా ఉన్న ఒక అంగన్వాడీ వర్కర్ని, ఆ ఊరి నుంచి ఒక ఏఎన్ఎంని, ఒక జిఎంఎస్కేని, అలాగే వెలుగు నుంచి కూడా ఒక యాక్టివ్ ఎస్ఎస్జీ మెంబర్ని కూడా మనం పిలవడం జరిగింది. వీళ్ళంతా ఒక టీమ్గా ఈ ప్రోగ్రాంలో చేసేది ఏంటి అంటే ఇక్కడ శిక్షణ తీసుకొని స్కూళ్ళల్లో పిల్లల్ని, ఎవరైతే స్కూల్లో ఉన్నారో ఆ పిల్లల్ని 11 నుంచి 14 వరకు గ్రూపులుగా 50 గ్రూపులుగా తయారు చేసి ఈ శిక్షణా కార్యక్రమం ఓరియంటేషన్ ఆడ కూడా ఇవ్వాలి. అందులో ఒకరిని, ఆ మెంబర్స్లో ఒకరిని యాక్టివ్ మెంబర్ని కన్వీనర్గా పెట్టి ఎవరైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ద్వారా, స్కూల్ టీచర్ గారి ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం చెప్పడం అనేది ఈ కిషోరి వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాగ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కూడా గ్రూపులుగా తయారు చేయాలి. మినిమం 15 మంది. ఇది మనకి ఎక్కువ అర్బన్ ఏరియాస్లో కూడా అవుట్ ఆఫ్ స్కూల్ ఉంటారు చాలా వరకు. మన దగ్గర కూడా అక్కడక్కడ అవుట్ ఆఫ్ స్కూల్ ఉంటారు. 18 ఏళ్ళు అంటే 10th తర్వాత చాలామంది అవుట్ ఆఫ్ స్కూలే ఉంటారు. అంటే ఇమీడియట్గా నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వరు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే 10 తర్వాత పెళ్లి కాదు, 10 తర్వాత 11 అని. అలాగే ప్రతి ఒక్కరిని ఒకవేళ స్కూల్ మానేస్తే వాళ్ళకి స్కూల్ చదవాలని ఉంటే ఎక్కడ జాయిన్ చేయాలి, ఏంటి, ఇలాంటి అన్నీ కూడా ఎడ్యుకేషన్ లేకపోతే పని చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ రకమైన ట్రైనింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కూడా మనం వాళ్ళకి చెప్పడం కోసం ఈ సమగ్రమైన ఈ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేయడంలో మనకి క్లాసులు చెప్పడానికి కూడా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 4గురిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 4గురిని అరెస్ట్ చేసిన కిర్లంపూడి పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. కానిస్టేబుల్ లోవరాజు చూపిన ధైర్య సాహసాలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహర్రాజు ఆధ్వర్యంలో 4గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. వీరి నుంచి ఒక కారు, 68.6 కేజీల గంజాయిని, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే, కిర్లంపూడి ఎస్ఐ సతీష్ బృందం తెలిపింది. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.